వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటుతున్నా కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మాదిగ కులస్తులకు అయితే అన్యాయం జరుగుతుందని అయితే మా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మాదిగ కులస్తులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మాలలకు అనుకూల ప్రభుత్వం లెక్క, మాలలను ఎంకరేజ్ చేసే ప్రభుత్వం లెక్క, మాదిగలను అణగదొక్కే ప్రభుత్వంలాగా ముద్ర పడిపోయింది. గతంలో ఊహాగానాలుండే, ఇప్పుడు అది నిజమైపోయింది. కారణం ఏంటంటే కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు, సిడబ్ల్యూసి మెంబరు ఆంధ్ర నుంచి వెళ్ళి కొప్పుల రాజు ఉన్నాడు, వాళ్ళ ప్రియమైన శిష్యులుగా మల్లు రవి ఉన్నాడు, తర్వాత బట్టి విక్రమార్క ఉన్నాడు. వీరు సెంట్రల్ లింక్డ్. సో ఇక్కడ రాష్ట్రానికి వస్తే వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి, డాక్టర్ వంశీకృష్ణ వెంకటస్వామి, ఈ ముగ్గురు వీళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళిద్దరూ ఒక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆ రకంగా ఉండడం వల్ల వారికి ఒక పేపర్ ఉంది, వెలుగు పేపర్ ఉంది, తర్వాత V6 ఛానల్ ఉంది, లక్షల కోట్ల పైసలు ఉన్నాయి, ఇండస్ట్రీ అనేక రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు. సో ఈరోజు మాల సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు అనుగుణంగా డిసెంబర్ 1వ తారీఖు కార్యక్రమం చేశారు. ఇప్పటివరకు మాదిగలందరూ కలిసి, అది ఏ పార్టీ అయినా, అటు కాంగ్రెస్లో ఉన్న మాదిగలు కానీ, ఇటు బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ, లేదా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎక్కడ అట్లా ఒక మీటింగ్ పెట్టలేని పరిస్థితి. అంటే అర్థమైంది, అన్నిటికీ ఆర్థిక వనరులు ముఖ్యం కాబట్టి. సో ఆ రకంగా మాలలను ప్రోత్సహిస్తున్నది రేవంత్ రెడ్డి. అయితే పైకి మాత్రము నేను మాదిగ పక్షపాతిని, ఎందుకంటే నా ఎదుగుదలకు మాదిగల కారణము అన్ని ముందు మాట్లాడతాడు, వెనుకకెళ్ళి మాలలో ఎగేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రకంగా మాదిగలు అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత నేను ఆర్డినెన్స్ తీసుకొస్తా, అవసరమైతే నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ వరకు నేను ఏబీసీలు వర్గీకరిస్తా, అప్పుడే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ చెప్పిన కథ అక్కడనే మర్చిపోయి మళ్ళీ రిక్రూట్మెంట్, టీచర్స్ సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే దాదాపు 11,000 ఉద్యోగాలు మరి మాలలకు ఎక్కువ లాభం జరిగింది. ప్రొఫెషనల్ కోర్సు ఎంబీబీఎస్ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీ అలాంటి ప్రొఫెషనల్ కోర్సు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా చాలా మట్టుకు ఏమైపోయినాయంటే యూపీఎస్సీకి సంబంధించినవి కూడా వాళ్ళకే ఎక్కువ అనుకూలంగా వచ్చే పరిస్థితి అయింది. కాబట్టి కొట్టొచ్చినట్టు ఇంత ఎవిడెన్స్ కనబడుతుంది. మాదిగలకు నష్టం వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉన్నది, పాలన ఉన్నది. అంటే సార్, మొత్తం మీద కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 420 రోజులు అయితే పూర్తయింది. ఈ 420 రోజుల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయట్లేదని అయితే ప్రజలు అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నిన్ననే మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. నిన్న గాంధీ వర్ధంతి. అది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఫోర్త్ ఆఫ్ బీస్ లెక్కనే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు, వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం కలితే 420 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ, ఏం చేయకుండా అంత చేసినట్టు, ఏం జరగకుండా అంత జరిగినట్టు, మరి అనేక కార్యక్రమాల్లో జస్ట్ శ్రీకారం చుట్టి లేదా మాటలు చెప్పి మభ్యపెడుతూ ముందు పోయే కార్యక్రమం. ఉదాహరణకి మనం ఒక రైతు రుణమాఫీ తీసుకుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ 42 లక్షల మంది రైతులకు దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. 2,000 పైన వాళ్ళు కూడా మీరు డబ్బులు కట్టండి అంటే ఒక్కొక్కరు అప్పు సప్పులు తీసుకొచ్చి 50,000, 70,000, లక్ష రూపాయలకు వర్క్ కట్టున్నది. ఉన్నాయి పోయినాయి, ఉంచుకొనే పోయినట్టు ఈ 2 లక్షలు అట్లాగే ఉన్నాయి, ఆ లక్ష తీసుకొచ్చిన అప్పు కూడా అట్లాగే మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడన్నా ఒక మీటింగ్లో ఒక అయ్యనో ఒక అవ్వనో ఒక రైతును లేబట్టి అడిగితే నాకు 70,000 మంజూరు, అది మాఫీ కాలేదు. ఓ దగ్గర అయితే హుజరాబాద్ హసన్పర్తిలో 30,000 నాకు మాఫీ కాలేదు. కారణం ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు అయితే చాలు, ఇదే సర్టిఫికేట్, దట్స్ ఆల్, మొత్తం సాచురేషన్ మోడ్లో ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్లో. ఉదాహరణకి నా నియోజకవర్గం తీసుకుంటే దళిత ఏమంటారు, మన రైతు బంధు ప్రకటించే సమయం వరకు 63,000 మంది ఉండే, మొత్తం అందరు రైతులు కలిపి. నేను దాదాపు 10 రోజులు రైతు సంక్షేమ యాత్ర అని చెప్పేసి 10 రోజులు రైతు ఇళ్లలో పడుకుంటూ 96 రెవెన్యూ గ్రామాలలో తిరిగి, దీనివల్ల ఎలా బెనిఫిట్ ఉంటుందంటే అప్పటి వరకు సాదా బైనాం ఉన్న వాళ్ళందరూ కూడా పాస్బుక్లు తీసుకొని మొత్తము 77,000 అయినాయి. అంటే ఒక నెల రోజులలో 77 మంది తయారు. ఇప్పుడు 81,000 మందికి మా గన్పూర్లో రైతు బంధు అర్హులు ఉన్నారు. అంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే పబ్లిసిటీ చేసుకొని ఎంతైనా పర్లేదు ఇచ్చేటట్టు సాచురేషన్ మోడ్. వీళ్ళేమో ఎన్ని వేలు అయితే ఎగవేతలు లేదా కోతలు,
ఈ రెండు ఏది కూడా మొత్తం ఆఖరికి మంత్రులు రకరకాలుగా మాట్లాడుతూ ఇప్పటివరకు 20 లక్షల మంది రైతులకు ఇచ్చినాం, 18,000 కోట్లు ఇచ్చినాం ఒక మంత్రి అంటారు, ఒకటి 22 లక్షలు అంటారు. సో అది ఏదేమైనా కూడా మొత్తం ఇవ్వలేదు అనేది క్లియర్. తర్వాత రాజనరసింహ మొన్న సంగారెడ్డిలో మాట్లాడడం మేము రైతు భరోసా మేము అందరికీ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ మేము అందరికీ చేయలేదు. తర్వాత నిన్న ప్రసాద్ కుమార్ స్పీకర్ కూడా ఏమంటాడంటే అసలు ఇది రాష్ట్ర ఇన్కమ్ ఏమి తెలియక ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినా ఏం నెరవేర్చలేదు. తర్వాత కోమటిరెడ్డి నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఇంకింత కూడా ఏ ఒక్క పథకం చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా చేయలేదు, ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినాం, ఆయనకి ఏం చెప్తానో ఆయనకు తెలుస్తలేదు, ఆయన మాట్లాడే కార్యక్రమం. ఇట్లా ఎవ్వరు చూసినా కూడా ముక్కిరిసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వంలో ఒకరు మాట్లాడింది ఒక్క మంత్రి పొంతలేని విధంగా మాట్లాడుతారు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. ఆఖరికి జనవరి 26 తారీఖు నుంచి వెళ్ళి రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా, అందరికీ రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలు ప్రారంభిస్తామని చెప్పేసి కొండందొవ్వి ఎలుకని పట్టినట్టు ఈ రాష్ట్రంలో 12,674 గ్రామ పంచాయతీలు ఉంటే మండలానికి ఒక్క ఊరు, ఆ ఊరు స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్, ఆ మండలంలో అన్నిటికంటే చిన్న ఊరు, చిన్న జనాభా ఉన్న ఊరును తీసుకున్నారు. పెద్ద గ్రామ పంచాయతీని, మధ్యతరగతి గ్రామ పంచాయతీని తీసుకోకుండా చిన్న గ్రామ పంచాయతీని తీసి ఏమన్నా పోనీ అక్కడేమన్నా ఇచ్చారంటే అక్కడ కూడా ఒక రేషన్ కార్డు కానీ ఒక భరోసా కానీ ఇవ్వలేదు. ఆ రాత్రి 12 కాగానే టంగ్ అంటే టంగ్ లేదు, గింగు లేదు, ఏమి కూడా బొంగు కూడా లేదు. సో ఆ రకంగా ఏమి ఇయ్యని పరిస్థితి కొట్టొచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే అంత నవ్వులాటగా ఉండొద్దు కదా, ఒక సీఎం మాట్లాడినప్పుడు ఆ మాటకు అంత వాల్యూ ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ఏమంటారు అన్ని రకాల సదుపాయాలని మనం నో టైంలో ఆన్లైన్ చేసడానికి గతంలో చేసిన అనుభవం ఉంది. మొత్తం ఒకేసారి దాదాపు 70 లక్షల మంది రైతులకు మరి వేసిన సందర్భం ఉంది. ఓకే, ఎకరము, తర్వాత 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు లేదు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి కరెక్ట్ లేదు. అంటే ఆ చిన్న ఊర్లో ఒక యజమానికి రైతుకు 30 ఎకరాలు ఉంటేనే అక్కడ ఇస్తున్నాం, పక్క ఊర్లో ఎకరం ఉంటే ఇస్తారు. ఇదెక్కడ సోషల్ జస్టిస్? కాబట్టి ఏ ఒక్క పథకం సక్సెస్ అంటే అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. అంటే సార్ ఎస్సీలకి మద్దతుగా మీరేమైనా ఉద్యమం చేపట్టే బీఆర్ఎస్ తరపున అయితే ఉద్యమం చేపట్టే అవకాశం ఉందా? ఈరోజు అటు ఎంఆర్పిఎస్లో కావచ్చు, అంటే వాళ్ళు అందులో కావచ్చు, లేదా తెలంగాణ ఉద్యమం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగా. సో అప్పటి వరకు ముందు టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే దండోర 94 నుండి స్టార్ట్ అయింది. అందులో ఎవరైతే దళితులు, ప్రత్యేకంగా మాదిగ బిడ్డలు ఉన్నారో తెలంగాణ చాలా ఎక్కువ జనాభా, 70% మాదిగలు ఉంటారు. ఇక్కడ నా నియోజకవర్గంలో మొత్తం టోటల్ పాపులేషన్లో 35% మాదిగలు ఉంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ముందు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉండి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అయిందో వీళ్ళందరూ కూడా రేపు తెలంగాణ వచ్చేది ఉంటే ఇంకా మాకు ఎక్కువ శాతం, అంటే ఆంధ్రతో పోల్చుకుంటే మాకు ఇంకా ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఇటు దండోరా ఉద్యమంలో ఉన్న వాళ్ళు కృష్ణమాదికతో సహా తెలంగాణ ఉద్యమానికి సహకరించడం, డిసెంబర్ 9 అమర నిరాశ విధించినప్పుడు నిమ్మరసం దాపించడం. ఈ ధూమ్ధామ్ కళాకారులు ఎవరైతే ఎంఆర్పిఎస్లో ఉన్న ధూమ్ధామ్ కళాకారులే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ధూమ్ధామ్ కార్యక్రమాలు చేయడం, తర్వాత ఆడేటోళ్ళు, పాడేటోళ్ళు, డ్యాన్స్ చేసే పిల్లలందరూ కూడా ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 90% ఉంటారు. ఆ రకంగా ఇండ్లు పోయినలు తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీలను ఏబీసీలో వర్గీకరించడంలో తీర్మానం చేసినాం. కేసీఆర్ గారు అదృష్టవశాత్తు నాకే అవకాశం ఇచ్చిండు. 2014లో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నేనే ఏకగ్రీవ తీర్మానం చేయడం, సభ మొత్తం ఆమోదించడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత మరొకసారి కూడా చేశారు. అంతకుముందు టీడీపీలో చంద్రబాబు నాయుడు చేస్తే, కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర్ వెళ్తే, బీఆర్ఎస్ పార్టీలో నేను చేసే అవకాశం వచ్చింది. ఇట్స్ చాలా మరి అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రకంగా అవకాశం కల్పించిందంటే ఇక్కడ సామాజిక న్యాయము ఎవరి ద్వారా చేయించాలనే దాంట్లో కూడా కొంత ఒక్కొక్కసారి టీఆర్ఎస్ఎల్పీ లీడర్ ఎవరు అంటే కేసీఆర్ గారిని సూచించే అవకాశం కూడా నాకే వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఇవన్నీ కూడా అరుదైన అవకాశాలు. కౌన్సిల్లో బిల్ ప్రవేశపెట్టే ఫస్ట్ టైము నేనే ఫస్ట్ బిల్లు కూడా నేనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా సామాజికంగా బీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా మాదిగలు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవేళ కనుక
ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఆశ్చర్యం చేసేది ఉంటే రేపు రాబోయే రోజులలో కేసీఆర్ గారు పిలుపుని అందుకొని అసెంబ్లీ జరిగేటప్పుడు అవసరమైతే అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేస్తానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మాదిగలకు అండగా ఉంటుందని, ఎల్లప్పుడూ కూడా మాదిగలకు మద్దతు ఇస్తూ కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా రాజయ్య అయితే చెప్పుకొచ్చారు. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.